ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్‌లో కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ఇయర్‌లో కావచ్చు, ఇప్పుడున్న స్టాక్ మార్కెట్‌లో ఏది బెటర్? లేకపోతే 2026 వచ్చిన తర్వాత గాని, లేదంటే 26 ఎండింగ్‌లో కానీ, ఫ్యూచర్‌లో వచ్చబోయే స్టాక్ మార్కెట్‌లు ఏదైనా కావచ్చు. వాటిలో ఏది బెటర్ అంటారు? ఒకటే మేడం, ఏ స్టాక్‌నైనా ప్రిడిక్ట్ చేయడానికి దాని అవసరత, దాని నెసెసిటీ ఈ సొసైటీలో ఎంతుందో చూడాలి. ఇప్పుడు మనందరం ఏమంటున్నాం? ఏఐ టెక్నాలజీ రాబోతుంది. ఏఐ టెక్నాలజీ బూమ్ చేయబోతుంది ఫ్యూచర్‌లో అని చెప్తున్నాం. సో, ఏఐ బేస్డ్ కంపెనీస్, ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్. ఇంకొకటి, బ్యాటరీస్ ఎక్కువ బూమ్ చేయబోతున్నాయి. రానున్న ఎకో ఫ్రెండ్లీ నేచర్‌కి వచ్చేస్తారు అందరూ. ఈ వెహికల్స్ అన్నీ బ్యాటరీ ఈవీ వెహికల్స్‌గా మారుతాయి అంటున్నారు. ఈవీ వెహికల్స్‌లో మనం పెట్టుబడి పెట్టొచ్చు. గ్రీన్ ఎనర్జీ, విండ్ పవర్, బ్యాటరీస్, ఆ బ్యాటరీస్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కంపెనీస్, ఇవి ఒక సెక్టర్. ఇది ఏఐ టెక్నాలజీ ఒకటి, తర్వాత గ్రీన్ ఎనర్జీ ఒక సెక్టర్, ఏఐది ఒక సెక్టర్. మూడు, ఇంకా రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ మెడిసిన్, మెడిసిన్లో ఒక అడ్వాన్స్డ్ రెవల్యూషనరీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకా వస్తాయి. ఇప్పుడు వచ్చినట్టు ఇంకా వస్తాయి. సో మనకు సంబంధించి ఉన్నటువంటి ల్యాబ్స్, ఈ ల్యాబ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇట్లా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వెహికల్స్ బాగా పెరుగుతాయి. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఎక్కువ అవుతుంది. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు, సపోజ్ ఎస్బీఐ ఉంది, బ్యాంకింగ్ ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్. ఇలాగా మనకున్నటువంటి అవసరాలు, రానున్న రోజుల్లో అవసరాలను గమనించుకుంటూ మనకున్నటువంటి పెట్టుబడిని ఒక 4 నుంచి 5 సెక్టార్స్ లో డివైడ్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 4 to 5 సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే, ఏదైనా ఒక సెక్టార్ అవుట్ పెర్ఫార్మ్ చేసినా మీకు మిగిలిన 3-4 సెక్టార్లు మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొద్ది డౌన్ లో ఉంది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ అవ్వచ్చు. ఈ డౌన్ ఉన్న దానిలో రియల్ ఎస్టేట్లో కొంత అమౌంట్ని, ఫార్మాలో కొంత అమౌంట్, ఏఐ టెక్నాలజీ కంపెనీలో కొంత అమౌంట్, గ్రీన్ ఎనర్జీలో కొంత అమౌంట్, ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిల్లో కొంత అమౌంట్, ఇలా మనకున్నటువంటి పెట్టుబడిని 4 నుంచి 5 రకాల సెక్టార్లో బైఫర్కేట్ చేసుకొని మన పెట్టుబడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ కంపెనీ లాభాల్లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయగలగాలి. ఈ కంపెనీ డీటెయిల్స్ అన్నీ మనకి ఏ ఏ డీటెయిల్స్ కావాలన్నా మన గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి. అవి ఎలా చదవాలో మన లాంటి వాళ్ళు చెప్తారు. అది ఓకే సార్. ఏఐ బేస్డ్ కంపెనీస్ కొన్ని, సపోజ్ టాటా ఎలాక్సీ, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇలాంటివి ఏఐ బేస్డ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. వీటిల్లో మన పోర్ట్ఫోలియోని బైఫర్టికేట్ చేసుకొని వీటిల్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత గ్రీన్ ఎనర్జీ, అదాని గ్రీన్, జేఎస్డబ్ల్యూ గ్రీన్, ఇలాంటి కొన్ని కంపెనీస్లో కొంత అమౌంట్ని పెడతాం మనం. ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎల్ఐసి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డిఎల్ఎఫ్, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్. బ్యాంకింగ్ సెక్టర్ రానున్న రోజుల్లో రకరకాలుగా డెవలప్ అవ్వడానికి ఎస్బీఐ లాంటి కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. స్టిల్ పెట్రోల్ బంక్స్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం, కొన్ని మాల్స్లో వాళ్ళే డైలీ క్రెడిట్ కార్డు ఉందా మనకి ఎక్కువ యూజువల్గా కనబడుతుంటారు. ఎస్బీఐ అంచనా ప్రకారం ఇంకొక 20 CR, 20 కోట్ల మందికి క్రెడిట్ కార్డులు అమ్మాలి రానున్న 3 ఏళ్లలో, వాళ్ళ టార్గెట్. సో ఆ కంపెనీతో ఉన్నటువంటి బిజినెస్లోకి మనం ఎంటర్ అయితే, ఎలాంగ్ విత్ ఆ కంపెనీ గ్రోత్ మనం కూడా గ్రో అవుతాం. కొన్ని కారులో వాడేటటువంటి బ్యాటరీస్, కారులో వాడే మ్యాపింగ్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఉండటం ద్వారా ఏంటంటే వేల కోట్లతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మనకున్నటువంటి కొన్ని వేల రూపాయలతో మనం వాళ్ళతో టైఅప్ అవుతున్నాం. ఆ కంపెనీ గ్రోత్లో వీఆర్ టేకింగ్ ఏ పార్ట్. మన మనీని ఇన్వెస్ట్ చేస్తూ మనతో పాటు మన మనీని కూడా వర్క్ చేస్తున్నాం. మనం పని చేస్తూనే మన డబ్బుల్ని పని చేయించడం అనేది ఒక తెలివైన పని. ఈ పని చేయించడానికి కావాల్సిన నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవడం కోసం మీ సోషల్ మీడియాకి కేటాయించేటటువంటి టైంలో కొంత భాగాన్ని ఇలాంటి వీడియోస్ చూడడం, ఇలాంటి ఛానల్స్ని ఫాలో అవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్తో పాటు మీ మనీ ఇన్వెస్ట్మెంట్ వర్క్ చేస్తుంది కాబట్టి యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్ సైడ్ ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్కి. నెక్స్ట్ 2026 లోపు నేను చెప్పినటువంటి కంపెనీస్ మంచి భూమి అయ్యేటటువంటి ఇదిలో ఉంది. ఇంకొకటి, కన్స్ట్రక్షన్ వైపు మన ఇండియా శరవేగంగా పెరుగుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఇన్ని వందల వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో రోడ్ వేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకున్నటువంటి సప్లై చైన్ అనేది చాలా ఎలాబరేట్ అవుతుంది. సో ఇలాంటి బడ్జెట్, ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ ఎక్కడ ఇది చేస్తుంది, ఎక్కువ ఎక్కడ డంప్ చేస్తుంది మనీ అని చూసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఇంత డబ్బులు ఇచ్చింది అంటే అందులో మనం ఒక పార్ట్ అవ్వచ్చు. లేదు న్యాచురల్ రిసోర్సెస్కి డబ్బులు ఇచ్చిందంటే ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది ఇంత. ఇంకోటి, ఇళ్ళు కట్టడానికి వాటికి ఖర్చు పెడుతుంది ఇంత. మెడిసిన్ రంగానికి ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది. అంటే బడ్జెట్లో కొన్ని వేల కోట్లు ఇస్తున్నారు కాబట్టి
అవి కంపెనీలు యూజ్ చేసుకొని ఆ కంపెనీలు కూడా డెవలప్ అవుతాయి. గవర్నమెంట్ ఎక్కడైతే దాని దృష్టి పంపిస్తుందో అక్కడికి మన ఇన్వెస్ట్మెంట్ పంపించడం అనేది ఒక తెలివైన ఇన్వెస్టర్ చేసే పని. సో మనకున్నటువంటి టైంని నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి వాడండి. ఆ ఆ సజెషన్స్, ఆ నాలెడ్జ్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీతో పాటు మీ డబ్బులు కూడా పనిచేయడం మొదలు పెడితే మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకొద్దిగా రేజ్ అవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా డబ్బులతో ఆ ఇబ్బందులన్నీ తీరుతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి ప్రోగ్రామ్ చేసుకోవాలి.